హాయ్ అండి, వెల్కమ్ టు గున్ని తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి. షేప్ బెల్ట్కి ఖర్చు కనబడకుండా షేప్ బెల్ట్ ఎలా లోడింగ్ చేయాలో చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇప్పుడు నేను గమ్తో జాయిన్ చేసి పెట్టుకున్నానండి ఫ్రంట్ పార్ట్ని. ఈ ఫ్రంట్ పార్ట్ని గమ్తో జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని అయితే నేను గమ్తో జాయిన్ చేయలేదండి. లైనింగ్ పీసులు రెండు జాయిన్ చేసి తిరిగే స్టిచ్ చేయాలి కాబట్టి నేనైతే జాయిన్ చేయలేదు. ఇలా చూపిస్తున్నాను చూడండి. మెయిన్ పీస్ తీసుకున్నాను ఒక పీసు, లైనింగ్ అయితే రెండు పీసులు తీసుకున్నానండి. ఇప్పుడు మెయిన్ పీస్ కింది వైపు నుంచి ఉల్టా సీదా చూసుకున్న తర్వాత ఈ కింది వైపు ఈ లైనింగ్ పీసులు అనేటివి రెండు పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. ఒకటి పైనుంచి వస్తుందండి, రెండవ దానికి కింది నుంచి వస్తుంది. ఉల్టా సీదా చూసుకున్న తర్వాత ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒకదానికి ఎదురుగా ఒకటి ఉండేటట్టు చూసుకోవాలి. ఒకటి లెఫ్ట్ సైడ్ రావాలి, ఇంకొకటి రైట్ సైడ్ రావాలి. అలా వచ్చేట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు రెండు పీసుల్ని నేను ఒకవైపు ఉంచాను. మెయిన్ పీస్ని ఒకవైపు ఉంచేసి ఈ లైనింగ్ పీస్ల వైపు స్టిచ్ చేస్తున్నాను. పైన టాప్ స్టిచ్ అనేది రెండవ దానికి కూడా ఈ లైనింగ్ పీస్ వైపే స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకవైపు మనకు మెయిన్ పీస్ ఉంది కదా, ఒక పీస్ని మెయిన్ పీస్ పైన పెట్టేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒకదాన్ని సైడ్కి ఉంచేయాలండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయాలి. మెయిన్ పీస్ వైపు ఒక లైనింగ్ పీస్ని ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎంతైతే అవసరమో అంత ఉంచేసుకొని మిగతాది కట్ చేసుకోవాలి. రెండవది కూడా అంతే అండి. ఒక లైనింగ్ పీస్ అనేది మెయిన్ పీస్ వైపుకి ఇలా వంచేసి ఇలా రెండు సమానంగా పట్టుకొని మెయిన్ పీస్కి సమానంగా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి డాట్స్ మార్కింగ్ చేద్దామండి. టేప్తో పని లేకుండా ఇలా 4 వేళ్ళకి ఒక మార్కింగ్ చేశాను. ఇప్పుడు మన వేలితో 1 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకొని పొడవు వచ్చేసి 2.5 ఇంచులు ఉంటుందండి. ఇది ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఉక్సు పట్టి కాజపట్టి వైపు వచ్చే డాట్ కోసం చూడండి ఆది బ్లౌజ్ తీసుకొని పైన ఖర్చుకు వదులుకున్నాను. కింది వైపు ఎగ్జాక్ట్ మార్కింగ్ ఉంది కదా షేప్ బెల్ట్ దగ్గర, అక్కడికి మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ మిడిల్ డాట్ వచ్చేసి మెయిన్ డాట్ ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలండి. ఇది స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకున్నామంటే మెయిన్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఇలా మార్కింగ్ చేసుకుని స్టిచ్ చేసుకొని తర్వాత ఉక్సు పట్టి వైపు మనం పెట్టుకున్నాం కదా మార్కింగ్, ఆ మార్కింగ్ వరకు ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. మెయిన్ డాట్ అనేది బిగినర్స్ స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. ఎక్స్పీరియన్స్ ఉన్నవారు అసలు ఎలాంటి కొలత లేకుండా స్టిచ్ చేయగలుగుతారు. కానీ బిగినర్స్ అయితే ఈ మెయిన్ డాట్ దగ్గరే చాలా ఇబ్బంది పడతారండి. దానికోసం నేను ఈ టిప్ అనేది చెప్తున్నాను. ఫస్ట్ మనం మెయిన్ డాట్ స్టిచ్ చేసిన తర్వాతనే ఇలా కట్ చేసుకొని మిడిల్లో డాట్ అనేది వేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ సూటిగా ఈ చంకడం దగ్గర వచ్చే డాట్ అనేది ఇలా సూటిగా చూసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మిడిల్ డాట్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా డాట్ స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి. ఇంకొక టిప్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు నేను ఈ డాట్ స్టిచ్ చేస్తున్నాను కదా, ఇది కింది వైపు అయితే మనకు
పడలేదండి. చూడండి స్టిచ్చింగ్ అనేది మనకు కింది వైపు పడలేదు. దీనికోసం నేనేం చేస్తున్నానంటే ఈ కుట్టు అనేది తీసేసి మరొకసారి మీకు చూపిస్తాను. ఈ కుట్టు అనేది తీసేసి డబల్ స్టిచ్ వేసినా కానీ మనకి పైకి అనేది స్టిచ్ పడలేదండి. చూడండి పైకి అసలు స్టిచ్చే పడలేదు. ఇలా స్టిచ్ రావాలంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలండి. మనం లూజ్ కుట్టు పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. లూజ్ కుట్టు పెట్టేసి స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ డాట్ అనేది స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఈ డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఈ లూజ్ కుట్టు అనేది తీసివేయాలి. ఇప్పుడు చూడండి నీట్గా వచ్చింది. రెండు ఫ్రంట్ పార్ట్లు ఇదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత సమానంగా వచ్చాయో లేదో ఒకసారి చూసుకోవాలి. ఉక్స్ పట్టి వైపు కాజా పట్టి వైపు రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను షేప్ బెల్ట్ కూడా అది బ్లౌజ్కి ఎంత ఉందో అంతే తీసుకున్నాను నేను. మనం స్టిచ్ చేసిన దానికంటే ఇంకా తక్కువే ఉందండి. ఆది బ్లౌజ్కి ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసిన తర్వాత కట్ చేస్తున్నాను. ఎక్కువ ఉన్నది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకొని ఇప్పుడు స్టిచ్ చేస్తాను. రెండు ఒకే సమానంగా ఉండేట్టు చూసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఎందుకంటే డైరెక్ట్ కట్ చేసి స్టిచ్ చేసామంటే మనకి ముడతలుగా వస్తుంది కాబట్టి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్కువ ఉన్నది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎటు ఒకటి అటు ఒకటి ఇటు ఇలా ఎదురెదురుగా పెట్టుకొని చూసుకోవాలి. లెఫ్ట్ రైట్ చూసుకొని ఇటువైపు వచ్చేది అటువైపు ఇలా స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ పీస్కి సూటిగా ఉన్నది స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత డబుల్ స్టిచ్ వేసుకొని ఇంకొక సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇలా ఎటు పీసు అటు వచ్చే విధంగా సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింది వైపు ఇలా మెయిన్ డాట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా కిందికి అనేసి దానికి లోపల డాట్ అనేది దీనికి జాయింట్ అవ్వకుండా చూసుకోవాలి. ఇలా స్టిచ్ చేయాలి. కాజా పట్టికి ఉక్స్ పట్టికి ఇలా ఖర్చు వరకు ఉంచేసి నెక్కు మనం స్టిచ్ చేస్తాం కదా అక్కడికి ఖర్చు వరకు ఉంచేసి సమానంగా వచ్చిందా లేదా చూసుకున్న తర్వాత ఇప్పుడు మరొక స్టిచ్ వేయాలి. ఇప్పుడు ఈ డాట్ అనేది ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి. దాంట్లోకి రావద్దండి, షేప్ కరెక్ట్ రాదండి. దాంట్లో మనం స్టిచ్ చేసి దాంతో కలిపి స్టిచ్ చేసామంటే సమానంగా స్టిచ్ చేసామంటే షేప్ అనేది కరెక్ట్గా రాదు. అందుకోసం ఈ డాట్ అనేది పైకే ఉంచేయాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి పైకి అనేసి డాట్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లోడింగ్ అనేది ఇలా చేసుకోవాలి. రెండు కలిపి మనం ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసాం కదా, ఇప్పుడు ఒకటి వదిలేసాం కదా దాన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఖర్చు కనబడకుండా ఖర్చుని లోపల పెట్టేసి ఇప్పుడు కుట్టు కూడా కనబడదండి. కుట్టు లోపలికి అనేసి ఇప్పుడు మనకు ఖర్చు అనేది అసలు కనబడకుండా ఇలా స్టిచ్ చేయాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇంకొకటి కూడా అంతేనండి. ఇప్పుడు ఇలా లైనింగ్ పీస్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఖర్చు పైన ఇలా ఖర్చుని లోపలికి అనేసి
కుట్టు కనబడకుండా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ చివరి వరకు స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసామంటే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. ఇలా స్టిచ్ చేసామంటే దారం పోగులు అనేటివి బయటకు కనబడకుండా నీట్గా ఉంటుందండి. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. వీడియో యూజ్ అవుతుందని ఎవరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.